హాయ్. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యింది. Yes. మూవీ చూసారా మీరు? చూసాను. మూవీ ఎలా ఉంది అక్క? చాలా బాగుందండి. అంటే చాలా వరకు బయట టాక్ ఎలా ఉందంటే చాలా నెగిటివ్ అయిపోయింది, కానీ అంటే నేను యాజ్ ఎ ఫ్యాన్ గా నాకే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన లుక్స్ అన్నమాట. ఈ మధ్య కాలంలో అలా ఎవరు చూపించలేదు. ఓజీలో అంటే జస్ట్ ఆ కోట్ అవన్నీ ఓకే ఫైన్ చూస్తూనే ఉన్నాము. బట్ ఈ లుక్స్ అయితే మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు డ్రెస్సింగ్ ఎవరు ఉంటారు కదా, డ్రెస్సింగ్ అది ఎవరు చేస్తారు కదా నాకు తెలియదు, కానీ చాలా బాగుంది అసలు. లిటరలీ అది కాకుండా మెయిన్ విషయం ఏంటంటే దీని ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అన్నారు, మొత్తం ఉందండి దీంట్లో. ఒక దేశం గురించి కూడా ఉంది కదా, అంటే ఇప్పుడు చెప్పచ్చలే తెలియదు ఈరోజు రంజాన్, బట్ బయట ఇప్పుడు పాకిస్తాను అలాంటి ఎదరు ఉంటారు కదా ద్రోహులు మనకి, సో అలాంటి వాళ్ళని అలా పట్టుకొని తీసుకొని వెళ్తున్న సీన్ ఒకటి ఉంటది అనమాట. చాలా బాగుంటది. ఇలాంటి సీన్స్ ఉన్నాయి. డైలాగ్స్ అయితే ఒక్కొక్కరికి గుండెలో గుండెలో దిగిపోతాయి. అంటే అవేలో ఉన్నాయి. జై కొట్ట మీకు ఏమైందని చెప్పి డైలాగ్ వేసి అవునవును. అంటే చాలా మంది ఇక్కడ ఇండియాలో కూడా ముస్లిం చాలా మంది అంటలేదు, అంటే వాళ్ళని ఉద్దేశించాలి. ఆబ్వియస్లీ వాళ్ళని ఉద్దేశించి బెటర్. కాకపోతే నాకు చిన్న బిట్ ఏమనిపించింది అంటే సడన్ గా అక్కడ కూర్చున్నప్పుడు అదేదో సింక్ అవ్వలేదు. వెళ్తూ ఉన్న స్టోరీకి అది మధ్యలో అలా పెట్టడం సింక్ అవ్వలేదు. మేబీ ఇంకెక్కడైనా సరే అనిపించింటే బాగుండదు అనిపించింది, కానీ అక్కడ పెట్టడం సెట్ అవ్వలేదు. వాళ్ళు ఏదో చాలా కించపరిచినట్టు అయిపోతుంది. అర్థమవుతుంది. వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, వినడం, సడన్ గా అక్కడ అరవడం, అది అంత అనిపించలేదు. కాకపోతే ఒకటి, మిగతా వాళ్ళందరూ కూడా ఎంత కామ్గా ఉన్నారు, ఏం మీరు అన్నారు చూసారా, నాకు అది చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు దేశభక్తి ఉండాలని చెప్పేసి మంచిగా చెప్పారు. ఈ సినిమాలో సాంగ్స్ పాడి సాంగ్స్ ఉన్నాయి, డాన్స్ పాడి డాన్స్ ఉంది, స్టోరీ పాటికి స్టోరీ ఉంది, మళ్ళీ ఒక ఎమోషనల్ ఉంది, లవ్ ఉంది, అన్ని ఉన్నాయండి. ఆల్రౌండర్ అనమాట నిజంగా పవన్ కళ్యాణ్ గారు. నాకైతే ఓజీ కంటే మించి అనిపించింది. ఎందుకంటే ఓజీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ మాత్రమే, బట్ దీంట్లో అలా కాదు. ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేలా తీసారు సినిమాని. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నెగిటివ్ రివ్యూస్ మీరు అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, అస్సలు కరెక్ట్ గా లేదు. వాళ్ళ రివ్యూస్ చూసి నేను చెప్తున్నాను, వాళ్ళ రివ్యూస్ చూసి నేను కూడా మైండ్ లో అదే పెట్టుకొని ఫస్ట్ అయితే వెళ్ళాను, కానీ దాని తర్వాత అసలు వన్స్ వెళ్ళిపోయినాక నాకు అసలు మైండ్కే రాలేదు, వాళ్ళ రివ్యూస్ రాలేదు. వైరా అంటే నిజంగానే అసలు వేరు. అసలు నేను లోపలికి వెళ్ళిన సినిమా చూసినప్పుడు ఒకలాగా ఉంది, వాళ్ళు చెప్పినప్పుడు ఒకలాగా ఉంది. ఇంకో మెయిన్ ఒక విషయం చెప్తాను, ప్రతి ఓడు మల్టీప్లెక్స్కి వెళ్ళిపోయేసి స్టార్టింగ్ ఆడు కూర్చొని సైలెంట్ గా కూర్చొని ఉంటారు, అక్కడ విజిల్ అయ్యారు, ఏం ఉండవు, ఇంకేం ఎంజాయ్ చేస్తావు నువ్వు. పక్కనోడు నవ్వడు, ఎందుకంటే అమ్మ నేను నవ్వితే పెద్ద సౌండ్ వస్తే మళ్ళీ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, నువ్వు విజిల్ వేస్తే అయ్యి బాబోయ్ వాళ్ళేమనుకుంటారు. నువ్వు ఇలా సినిమాని చూస్తే ఎలా నచ్చింది, నీకే ఎలా ఎక్కిద్ది సినిమా. సింగిల్ స్క్రీన్ లోకి వెళ్ళి చూడు ఒకసారి, తెలుస్తుంది నీకు సినిమా వాల్యూ ఏంటో. సో అదనమాట. అంటే ఫస్ట్ నేను ఏమంటే సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి ఫస్ట్, తర్వాత మీరు మల్టీప్లెక్స్కి వెళ్ళండి. అప్పుడు ఏ సినిమా అయినా నచ్చింది. మీ మూడ్లు బాగాలేకుండా మీరు పొద్దున ఏదో రాత్రి నిద్ర లేక హెడేక్తో మీరు సినిమాకి వెళ్ళిపోయి ఆ సినిమాలు అలా చూసేసి బాగాలేదని చెప్పేసి చెప్పడం మాత్రం అస్సలు వరస్ట్ థింగ్. అర్థమవుతుందా? మీరు ఈవినింగ్ ఒకవేళ మీరు మార్నింగ్ షో వెళ్ళిపోయిండి, ఎవరైతే చూసుంటారో వాళ్ళకి బాగాలేదని చెప్తున్నారో వాళ్ళందరూ ఒకసారి సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళి చూడండి, మంచిగా ఫ్రెష్ మైండ్ సెట్ వెళ్ళి చూడండి. ఎక్కకపోతే నన్ను అడగండి. చాలా మంది దురంధర్కి పోటీ వస్తుంది. అసలు దురంధర్కి పోటీ పెట్టద్దండి. మీరు బెంగళూరులో మీరు కానీ రివ్యూస్ చూసినట్టయితే మీకు ఒక్కొక్క రివ్యూ ఒక్కొక్క అద్భుతంలో ఉంది. ఏమన్నారంటే అది జస్ట్ ఒక దేశం గురించి మాత్రం తీశారు. ఉగాదికి ఏంటి ఫెస్టివల్ అంటే అందరి కోసము, ఫ్యామిలీస్ కోసము తీయాలి, సో అలాంటి సినిమా వస్తుందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఇంకా మనమేమో తగ్గించేస్తున్నాము. ఆలోచించండి. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా. కలెక్షన్స్ గురించి ఎందుకండి, కలెక్షన్స్ దాటేస్తుందండి, ఎలా కదనా దాటేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే కలెక్షన్స్ అవన్నీ వద్దండి, మన అన్న దిగాడు అది చాలు మనకి, అంతే. అంటే నేను అనేసి మరీ పోవట్లేదండి. ఇప్పుడు 10 సార్లు వెళ్ళిపోంటారు బాబు అని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఒకసారి 2 సార్లు చూడొచ్చు. మెయిన్ థింగ్ అండి, టికెట్ కి వర్త్ ఎక్కడ అనిపించేసింది అంటే మరీ నాకు ఆయన డైలాగ్స్, ఆయన లుక్స్, అండ్ మన శ్రీలీల గారండి సెట్ అవరు అని చెప్పానండి. వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు, నిజం చెప్తున్నా. నాకు థియేటర్లు చూసినాక నా మైండ్ మారిపోయింది అనమాట ఒక విషయంలో. ఎందుకరా అంటే ఈ మనసే ఆ సాంగ్ ఎంత మెస్మరైజింగ్ ఉంది, అసలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ లెవెల్ ఉండింది ఆ సాంగ్ అయితే మాత్రం. ఆ సాంగ్ కోసం అయినా పోవచ్చండి ఖచ్చితంగా. కొంతమంది అబవ్ యావరేజ్ అంటున్నారు. ఉండొచ్చండి. ఇప్పుడు నా మైండ్ సెట్ ప్రకారం నాకు ఒకలా నచ్చింది, అవతల మైండ్ సెట్ ప్రకారం అవతల నచ్చింది. నేను ఆ రోజు రివ్యూస్ తీసుకున్నాను. 30 మందిలో ఒక 2-3 అసలు బాగాలేదని చెప్పారు, మిగతా వాళ్ళందరూ బాగుంది చూడొచ్చు అని చెప్పారు. మరి మిగతా వాళ్ళు తీసుకోవాలి కానీ ఆ ముగ్గురే ఎందుకు పట్టుకుని ఊగులాడుతున్నారు. సో నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చాలా మంది చూస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా వ్యతిరేకత ఎక్కువైపోతుంది మన వాళ్ళకి. ఎందుకంటే మంచి చేస్తున్నారు కదా, ఒప్పదు మంచి చేసే వాళ్ళు ఎవరికి ఎక్కరు ఎప్పుడు. సో కాబట్టి నెగిటివిటీని పెంచుతూ పోతున్నారు. మీరు దాన్ని అంతా చూసుకోకుండా మీరు సినిమాలాగా ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి.